నాయనా ఈ జనాలు ఇబ్బంది పడి పంపించేసి అందరూ పోవాలా. నీగారిని నీ మదర్ కీర్తిని సార్ కళల ప్రపంచంలో అలా 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 విహరిస్తున్నారు కదా అప్పుడు వచ్చాను. పిల్లడు అబ్బో ఏంటి బాగా ప్రేమలో పడ్డావా? ఇంతకు ఆమె పేరేంటి? అబ్బో అంత అందంగా ఉంటుందా బావా? నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావంటే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో అర్థమవుతుంది. అవును కీర్తి, ఆమె అందం గురించి మాట్లాడాలంటే మాటలకే అందని అందం మధురానుభూతి, ఆ రవివర్మకే అందని అందం ఆమెకే సొంతం. నీ దేవత గురించి ఒకసారి ఆమెను నాకు కూడా పరిచయం చేయొచ్చు కదా, చూసి ఆనందిస్తాను. కోటి దిక్కులు అష్ట దిక్కులు ఏకమైన ఆమె నా నుండి ఎవరూ దూరం చేయలేదు. ఆమె అందమైన నలుమైన నాజుకే అందం సొంతం. సరే బాబా, అందం 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 అని ఆమె గురించి ఇంతలా చెప్తున్నా. ఆమె ఎవరో ఒక్కసారి చెప్పు బాబా. కీర్తి, నాకు ఈ లోకంలో నీవు తప్ప నాకెవరున్నారు? నీకు నేను ఎప్పుడో చెప్పాలనుకుంటున్నాను కానీ నా మరదల పిల్లలు కదా, అందుకే కొంచెం ఆలోచిస్తున్నాను. నాకు మాత్రం ఎవరున్నారు బాబా? నువ్వు తప్ప చెప్పు బాబా. ప్రేమ కోసం పరితపించే ఈ ప్రేమ పూజారిని ఆ ప్రేమ దేవత కరుణిస్తుందో లేదో. నీలాంటి వ్యక్తిని దూరం చేసుకుంటే ఆమె నిజంగా పిచ్చిదవుతుంది. చెప్పు బాబు, ఎవరు అమ్మాయి? అవును కీర్తి, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. దేశ దేశాలు దాటి వచ్చాను. సంతోషంగా ఉండాలి. చంద్రముఖి పట్టరాత్రికి పెట్టి పక్కల పేరంటం మెత్తని మట్టుల కొండ నల్ల పరు చెప్పల పండ చంద్రముఖి పట్టరాత్రికి పేరంటం. కసి ఉంపుల కామిని పయ్యాన ముదిరితే తొడగొట్టిన కాముడి ఎవ్వరు
మెత్తని మత్తుల కొండ నా లబ్బరు